శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. మొత్తం 18 పర్వాల్లో 11 పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 193 అధ్యాయాలు పూర్తి చేసి 194వ అధ్యాయంలోని 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 42 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ की जय. इंद्रियैस्तु प्रदीपार्थम कुरुते बुद्धि सप्तमै निर्विचेष्टैरजानद्भिः परमात्मा प्रतीपवत्. గదిలే ఉండ దీపం గదికి ఉన్న రంధ్రాల ద్వారా కాంతిని ప్రసరింపజేసి వస్తువును గ్రహించేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా జ్ఞాన చేష్టా శూన్యాలైన 7 ఇంద్రియాల పదార్థ అనుభవాన్ని పొందుతుంది. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి. బుద్ధిని కూడా ఇక్కడ ఇంద్రియంగా చెప్పాడనమాట వ్యాసుడు వారు. మామూలుగా మనస్సు ఒక ఇంద్రియం అని, బలవత్తరమైన ఇంద్రియం ఏమిటి అంటే మనస్సు అన్నిటికన్నా, బుద్ధి దానికన్నా గొప్పదనమాట. మొత్తం 7 ఇంద్రియాలని కూడాను ఆ ఇంద్రియాలలో ఉన్న పదార్థ అనుభవాన్ని పొందుతుంది ఆత్మ. ఏ విధంగా ఇంట్లో ఒక దీపం పెడితే ఆ కిటికీల్లోంచి బయటకు కూడా వెలుతురు కనపడుతుంది. అలా ఇంద్రియాలు నుంచి ఆత్మ కూడా పదార్థ అనుభవాన్ని పొందుతుంది. సృజతే హి గుణాన్ సత్యం సృజతే హి గుణాన్ సత్వం క్షేత్రజ్ఞ పరిపశ్యతి సంప్రయోగస్తయోరేష సత్వక్షేత్రజ్ఞయోర్ధ్రువ. బుద్ధి గుణాలని సృష్టిస్తుంది. ఆత్మ సాక్షిగా వాటిని చూస్తూ ఉంటుంది. బుద్ధి క్షేత్రజ్ఞుల యొక్క ఈ కలయిక అనాదిగా వస్తున్నది. ఆశ్రయో నాస్తి సత్వస్య క్షేత్రజ్ఞస్య చ కశ్చన సత్వం మనః సంసృజ్యతే న గుణాన్ వై కదాచన. బుద్ధికి క్షేత్రజ్ఞులు తప్ప మరొక ఆశ్రయం లేదు. క్షేత్రజ్ఞునికి బుద్ధి తప్ప మరొక ఆశ్రయం లేదు. బుద్ధి మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. గుణాలతో దానికి ప్రత్యక్షమైన సంబంధం ఉండదు. రశ్మింస్తేషాం సమనసా యదా సమ్యక్ నియచ్చతి తదా ప్రకాశతే స్యాత్మా ఘటే దీపోజ్వలన్నివా. బుద్ధి అనేది సారథి, మనస్సు అనేది కళ్యం. వీటితో జీవుడు ఇంద్రియాలనే అశ్వాల్ని, గుర్రాల్ని చక్కగా నియంత్రిస్తాడు. అప్పుడు ఘటంలో ప్రకాశించే దీపంలాగా
జీవుడిలోని ఆత్మ ప్రకాశిస్తుంది. చక్వాయ ప్రాకృతం కర్మ నిత్యమాత్మర రతిర్ముని సర్వభూతాత్మభూతస్తస్మాత్ సగచ్చేదుత్తమాంగతిం. సాంసారిక కర్మల్ని వదిలి పరిత్యజించి ఎప్పుడు తన యందే అనురక్తుడైన ముని సర్వభూతాత్మ స్వరూపుడై ఉత్తమ గతిని పొందుతాడు. యథా వారిచర పక్షి సరళేన నలిప్యతే ఏవమేవ కృత ప్రజ్ఞ భూతేషు పరివర్తతే. జలంలో సంచరించే పక్షి నీటిలో తిరిగినా నీరు దానికి అంటదు. అదేవిధంగా జ్ఞాని అయిన మనుషుడికి కూడా నిర్లిప్తతతోనే సర్వప్రాణుల మధ్య సంచరిస్తాడు. ఏవం స్వభావమేతైతత్ స్వబుద్ధ్యా విహరేన్నర అశోచన్న ప్రహృష్యం చ సమో విగతమత్సర. ఇదే రీతిగా ఈ ఆత్మతత్వం కూడా నిర్లిప్తమై ఉన్నది. ఈ అంశాన్ని తన బుద్ధితో గ్రహించిన జ్ఞాని హర్ష శోక మాత్సర్య రహితుడై సర్వ సమభావంతో సంచరిస్తాడు. స్వభావయుక్తాయుక్తస్సు సనిత్యం సృజతే గుణాన్ ఊర్ణనా భిర్యత సూత్రం విజ్ఞేయాం తంతువర్గుణ. ఆత్మ స్వస్వరూపంతో ఉండి సదా గుణాలని సృష్టిస్తుంది. అది సాలెపురుగు దారాలని సృష్టించడం వంటిది. ఈ గుణాలన్నీ కూడా సాలపురుగు సృష్టించిన దారాలు లాంటివి. ప్రధ్వస్తాన నివర్తంతే నివృత్తిన్ ఉపలభ్యతే ప్రత్యక్షేణ ప్రోక్షం తత్ అనుమానేన సిద్ధ్యతి. ఏవమేకే ఝవస్సంతి నివృత్తిరిత చాపరే ఉభయం సంప్రధార్యైతత్ వ్యవస్యేత యథామతి. ఆత్మ సాక్షాత్కారం తర్వాత కూడా గుణాలు వెనుతిరగవు. గుణ నివృత్తి ప్రత్యక్షంగా కనిపించదు. అనుమాన ప్రమాణం చేతనే అది సిద్ధిస్తుంది. కొందరు ఏమంటారంటే, కొందరు ఆ విధంగా భావిస్తారు. ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం తర్వాత గుణాలు ఉంటాయి అని. మరికొందరు ఏమంటారంటే గుణ నివృత్తిని అంగీకరిస్తారు. రెండింటినీ చక్కగా ఆలోచించి స్వబుద్ధిని అనుసరించి నిర్ణయించుకోవాలి. ఇతీమం హృదయ గ్రంథిం బుద్ధిభేదమయం దృఢం విముచ్య సుఖమాసీత నశోచే చిన్న సంశయ. బుద్ధి ద్వారా కల్పింపబడ్డ ఈ భేదాలు హృదయానికి ముడి వంటివి. ఆ హృదయ గ్రంథిని విప్పుకొని సంశయరహితుడై జ్ఞాని సుఖంగా జీవించాలి. ఎప్పుడు దుఃఖించకూడదు. మరణా ప్రాప్నుయ శుద్ధిం యథా పునర్నదీన్నరా అవకాశ సువిద్వాంస విద్ధి జ్ఞానమిదంతదా. మైలపడ్డ మానవులు నిండైన నదిలో స్నానం చేసి శుద్ధిని పొందినట్లే జ్ఞాన నదిలో మునిగిన మలిన చిత్తులు కూడా పరిశుద్ధులై జ్ఞాన సంపన్నులు కాగలరు. మహానద్యా హి పారజ్ఞా తప్యతేన తదన్యథా నతు తప్యతి తత్వజ్ఞ పరిజ్ఞాతే తరచ్యుత. మహానది ఆవలి తీరం తెలిసినంత మాత్రాన మనిషి సఫలుడు కాలేడు. దాన్ని దాటేదాకా విచారిస్తూనే ఉంటాడు. కానీ తత్వజ్ఞుడైన మనిషి జ్ఞానం వల్లనే సంసార సాగరాన్ని తరిస్తాడు. జ్ఞానమే ఫలస్వరూపం. ఏవం ఏ విదురధ్యాత్మం కేవలం జ్ఞానముత్తమం ఏతం బుద్ధ్వా నరః సర్వాం భూతానామా గతిం గతిం అవేక్షత శనేద్భుజ్యా లభతే సమనంతత. బుద్ధి ద్వారా ప్రాణుల గమన ఆగమనాలని గురించి మెల్లమెల్లగా ఆలోచించి గ్రహించగలవాడు ఉత్తమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది పరమశాంతిని కూడా పొందుతాడు. త్రివర్గో యస్య విదిత ప్రేక్షయస్య విముచ్యతి అన్విష్య మనసాయుక్త తత్వదర్శి నిరుత్సుక. ధర్మార్థ కామాల స్వరూపాన్ని తెలుసుకొని వాటిని గురించి చక్కగా ఆలోచించి వాటికి దూరమైన మనస్సుతో ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసి యోగి అయి ఆత్మేతర విషయాలపై ఆసక్తి లేకుండా ఉండేవాడు తత్వదర్శి వాడే. నచాత్మా శక్యతే ద్రష్టుంద్రేశ్చ విభాగ తత్ర తత్వ విసృష్టైశ్చ దుర్వారైశ్చ కృతాత్మభి. ఇంద్రియాలు భిన్న భిన్న విషయాలపై ప్రసరించే స్వభావం కలవి. వాటిని నివారించడం చాలా కష్టం. మనస్సును అదుపు చేయలేని వాడు అటువంటి ఇంద్రియాల ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. ఏతద్బుద్ధ్వా భవేత్ బుద్ధ కిమన్యత్ అద్భుత లక్షణం.
విజ్ఞాయ తద్దిమన్యంతే కృతకృత్యామహిష. దీన్ని తెలుసుకుంటమే జ్ఞానం అంటే. జ్ఞానానికి దీనికన్నా వేరు లక్షణం లేదు. బుద్ధిమంతులు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని తమను తాము కృతకృత్యులుగా భావిస్తారు. నభవతి విదుషాం తతో భయం యద విదుషాం సుమహద్భయం భవేత్ నహి గతిరధికాస్తి కస్యచిత్ సతి గుణే ప్రవర్ధంచ తుల్యతాం. అజ్ఞానులు తీవ్రంగా భయపడే సంసారాన్ని గురించి జ్ఞానులకి ఏమాత్రం భయం ఉండదు. జ్ఞానులందరికీ ఒకే విధమైన ఫలం ఉంటుంది. గుణభేదం ఉన్నప్పుడే ఫలభేదం. జ్ఞానులు గుణభేదం లేనివారు. యః కరోచనభిసంధి పూర్వకం తచ్చ నిర్నుదతి యత్ పురాకృతం నా ప్రియం తదుభయం కుతః ప్రయం తస్య తజ్జనయతిహ సర్వతః. నిష్కామ భావనతో చేసిన కర్మ గత జన్మల్లో ఆ కర్త చేసిన కర్మ సంస్కారాలను కూడా నశింపజేస్తుంది. గత జన్మలోను ఈ జన్మలోను ఆ కర్త చేసిన కర్మల ఫలితం అతనికి ప్రియము కాదు, అప్రియము కాదు. లోకమాతురమసూయతే జన తస్య తజ్జన యతిహ సర్వదా. ఆతురుడైన వాడిని జ్ఞానులు ధిక్కరిస్తారు. అటువంటి వాడు చేసిన ఆ దుష్కర్మ అతనికి అన్ని జాతుల్లో కూడా జన్మ కలిగిస్తుంది. తల్లోక ఆతుర జనాన్విరావిణ తత్తదేవ బహుపశ్య శోచత తత్ర పశ్య కుశలాన శోచతో ఏ విదుస్తుత భయం ఏ విదు తదుభయం పదం సదా. లోకంలో ఆతురుడైన వాడు అంతా కోల్పోయి శోకంతో ఆక్రోశిస్తాడు. ఆ దుస్థితిని చూడు. సజ్జనులు పాటించే సగుణోపాసన నిర్గుణోపాసనగా ఫలాన్ని గ్రహించిన వాడు శోకరహితుడై కుశలుడై జీవించడాన్ని కూడా చూడవయ్యా ధర్మరాజా అంటూ భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇది శ్రీ మహాభారత శాంతిపురంని మోక్షధర్మపురంని అధ్యాత్మ కథని చతుర్నవత్యధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతిపర్వంలోని 194వ అధ్యాయం. రేపు మనం 195వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమాకర్మేమీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.